ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ట్యాపింగ్ పై రాజకీయ వివాదం ముదురుతోంది. ట్యాపింగ్ చేసిన వివరాలను రోజు సాయంత్రం కేసీఆర్ తెప్పించుకునేవారని మంత్రి సీతక్క అన్నారు. ఇక 2 రోజుల్లో ట్యాపింగ్ పై స్పందిస్తానని కేసీఆర్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుని పోలీసులు వేగవంతం చేశారు. నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ ని అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు వీరిపై అభియోగాలున్నాయి. దీన్ని అప్పట్లో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఓ ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్లు సమాచారం. నల్గొండలోనే సర్వర్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అటు ఆధారాలు ధ్వంసం చేసిన హోంగార్డ్, ఎలక్ట్రీషియన్ స్టేట్మెంట్లను విడివిడిగా పోలీసులు రికార్డ్ చేశారు. ఆధారాలు ధ్వంసం చేయడానికి ఎంత డబ్బులిచ్చారంటూ ప్రశ్నించారు. ఇక ఎలాంటి పరికరాలు ఉపయోగించారు, ఎన్ని రోజులు పట్టింది అంటూ ఆరా తీశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ పై రాజకీయ సెగలు రేగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి సీతక్క. ట్యాపింగ్ చేసిన వివరాలను రోజు సాయంత్రం కేసీఆర్ తెప్పించుకునేవారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ కుటుంబం ఉందన్నారు. ఆ నలుగురే అసలు బాధ్యులన్నారు. చేసిరు, వాస్తవానికి అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన ఇవాళ తప్పించుకుందామంటే మరి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర బంధువర్గాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒప్పుకున్నటువంటి వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏదో ఎస్కేప్ అయిదామని చూస్తున్నారు, కానీ వాస్తవాల నుంచి ఎప్పుడు కూడా ఎస్కేప్ కాలేరు. ఖచ్చితంగా తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2 రోజుల్లో ట్యాపింగ్ విషయంలో నిజాలు బయట పెడతానని అన్నారు. చిట్ చాట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు సీఎంగా చేశా, ఖచ్చితంగా క్లారిటీ ఇస్తానని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల వేళ ఇంకెన్ని ట్విస్టులుంటాయో చూడాలి.